హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ గారు అటు చిరంజీవి గారి పైన ఒక ట్వీట్ చేస్తూ ఇన్నాళ్ళలో అన్ఇంటెన్షనల్ గా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి అని చెప్పేసి ఒక ట్వీట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు చాలా సంచలనం అయిపోయింది. అంటే మొన్నటి వరకు కూడా చిరంజీవి గారి పైన ఒక రకమైన ట్వీట్స్ చేస్తూ వచ్చే రామ్ గోపాల్ వర్మ గారు ఈ విధంగా మారిపోవడం ఏంటి అని చెప్పేసి మళ్ళీ నిన్న పెద్ద సినిమా మీద కూడా ఆయన చాలా పాజిటివ్ గా స్పందించడం జరిగింది. సో ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ రామ్ గోపాల్ వర్మ గారు మరి రీసెంట్ గా చిరంజీవి గారికి క్షమాపణలు చెప్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే మొన్నటి వరకు మధ్య ఒక కోల్డ్ వార్ ఇటువైపు నుంచి రామ్ గోపాల్ వర్మ గారి వైపు నుంచి జరగడం చూసాం. మళ్ళీ రామ్ చరణ్ గారిని కూడా పెద్ద సినిమాకు విష్ చేస్తూ కూడా ఆయన పాజిటివ్ గా ట్వీట్ చేయడం జరిగింది. సో ఎలా అర్థం చేసుకోవాలంటారు మరి దీన్ని? ఇక్కడ రామ్ గోపాల్ వర్మ వెనక నాగార్జున ఉన్నాడు. అవును, యాక్చువల్గా నాగార్జున ఈ ఫంక్షన్ శివ ఫంక్షన్ పెట్టవలసినటువంటి అకేషన్ నాకేమి కనిపించడం లేదు. ఒక ఒక ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ జనం మధ్య కంటే సినీ ప్రేక్షకుల మధ్యకు వద్దామనేటువంటి ఆలోచన తప్ప ఈ 36th ఇయర్లో ఈ ఫంక్షన్ పెట్టుకోవడంలో ప్రత్యేకత నాకేం కనపడుతుంది. ఒకటి. రెండు, శివ నో డౌట్ శివ ఈజ్ ఒక మోడర్న్ న్యూ వేవ్ పిక్చర్ ఇన్ దోస్ డేస్. అంటే అప్పటికి వచ్చినటువంటి చిత్రాలన్నిటికి కూడా ఒక భిన్నంగా ఎవరో కుర్రాడు ఫ్రెష్ ఆలోచనలు, ఆ యూత్ మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని 100% రిప్రజెంట్ చేసే పద్ధతుల్లో రామ్ గోపాల్ వర్మ సినిమా చేశాడు. అది నాగార్జునకి చాలా ప్రత్యేకమైన సబ్జెక్ట్ అయింది. ఆల్మోస్ట్ నాగార్జున గారి తాలూకు స్టార్ట్ విత్ ఓన్లీ శివతోనే చెప్పుకోవచ్చు. అయిపోయి కాలం గడిచిపోయింది. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ అంటే ప్రేక్షకులకు రామ్ గోపాల్ వర్మ తాలూకు మాటలు కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆయన ట్వీట్లు కానీ, ఆయన తాలూకు విసురులు కానీ అందరికీ తెలుసు. దాని గురించి మనం ఈరోజు నాగార్జున గురించి నాగార్జున పక్షంలో మాట్లాడాడు గనుక అది మన ప్రస్తావన అయింది. అయినా ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒక మాట అన్నాడు. నా ఇష్టం అనే పుస్తకం రాస్తూ ఆ నా ఇష్టం అనే పుస్తకానికి వార్త సినిమా పేజీలో నేనే రివ్యూ రాశాను. దానికి నా చావు నేను చేస్తా అన్నాడు. నా చావు నేను చేస్తున్నాను, ప్రపంచంతో నా సంబంధం లేదని చెప్పాడు. మరి ఈ ప్రపంచంతో సంబంధం ఎప్పుడు పెట్టుకున్నాడు అన్నది ఆశ్చర్యం. మరి ప్రపంచంలో ఒక మనిషి చిరంజీవి అయినా నాగార్జున అయినా అంటే తెలివితేటలు కేవలం రామ్ గోపాల్ వర్మ ఒక్కరికే ఉన్నాయా, మిగతా వారికి లేదా? నీ ఇష్టం వచ్చినప్పుడు నీ ఇష్టం వచ్చిన విధంగా స్పందిస్తూ మాట్లాడతావు, అనవలసిన మాట్లాడేస్తావు, నాకేమి తెలియదు అంటావు, అన్నానా అంటావు, అంటే మీరెందుకు స్పందించాలి అంటావు. గనక దీన్ని అసలు యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ వార్తల్లో ఎప్పుడు ఉండడానికి ప్రయత్నం చేసి కుతూహలపడి ఆయనకి అన్నిటికంటే పబ్లిసిటీ ఎక్కువ ఇష్టం. ఆ ఇష్టాన్ని రూపాయి ఖర్చు లేకుండా సొమ్ము చేసుకుంటున్నాడు. ఈరోజు రామ్ గోపాల్ వర్మ ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వబట్టి కదా మనం ఈరోజు ఈ వీడియో చేసుకుంటున్నాము. నేను జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. ఈ ఈ సందర్భంగా మీ మనసులో ఏదైనా ఉన్నట్టయితే ఒక క్షమించమని చెప్పలేదు, కానీ నేను క్షంతవ్యుణ్ణి, బాధపడుతున్నాను, మనసులో ఏదో దీనికి కొంచెం ఆ బాధ అయితే నాకుందనే భావాన్ని వ్యక్తం చేశారు, కానీ నన్ను క్షమించండి అనే మాట ఎక్కడ అనలేదు. దానికి చిరంజీవి గారు అంతకంటే తెలివిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాయన, శివ సినిమా చాలా అద్భుతంగా ఉంది. అది ఆ రోజే కాదు, రేపే కాదు, ఈ రోజే కాదు, రేపటికి కూడా నిత్యము చిరంజీవిగా ఉంటుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే నిత్యము చిరంజీవిగా ఉంటుంది అనేటువంటి ఆ ప్రస్తావన చిరంజీవి అని స్పెసిఫిక్గా చెప్పిన దాన్ని
మళ్ళీ రామ్ గోపాల్ వర్మ పట్టుకున్నాడు అని చిరంజీవిగా ఉంటుంది కానీ ఇంకేదైనా మాటలు ప్రయోగించవచ్చు కదా అని ఎంతసేపు ఒక మనిషిని గిచ్చి ఆయన దగ్గర నుంచి ఏదో సమాచారం రాబట్టుకుందాం, గిచ్చి ఆయన ఏదో ఒక తప్పిదం చేసిన వ్యక్తిగా జనంలో కలరిద్దాం అనేటువంటి ఒక తప్పుడు అవగాహనతో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ తాలూకు మాటల గురించి మనం స్పందించవలసిన అవసరం లేదు. ముఖ్యంగా నేను గతంలో మన ఛానల్లో చాలాసార్లు చెప్పానమాట, కొంచెం హార్ష్గా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, నేషనల్ ఫేమ్ అయినా, ఇంటర్నేషనల్ ఫేమ్ అయినా, బేసిక్గా మనిషి అనేవాడు సంఘజీవి. అంటే మ్యాన్ సోషల్ యానిమల్ అంటారు అన్నమాట. అది మీరు నేను అన్నది కాదు. అది అందువల్ల ఒక మనిషి కనుక హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి. నాకు ఎవరితో ఏ సంబంధం లేదనుకుంటే తల్లి ఎందుకు వస్తుంది, అక్క ఎందుకు వస్తుంది, చెల్లి ఎందుకు వస్తుంది, మిగతా వాళ్ళకి ఎందుకు వస్తా చెప్పండి. నీ తాలూకు ఈ ఉన్నటువంటి ఈ చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ ఏదో సినిమాలు వార్తల్లో రావడం, రాజకీయాల్లో రావడం, కేసులు పెట్టుకోవడం, కేసులకు వెళ్ళడం ఇవన్నీ రావు కదా. కనుక రామ్ గోపాల్ వర్మ మాటల్లో అంటే ఏమాత్రమైనా 1% నిజం ఉన్నా సరే, ఇకనైనా ఈ మాటల్ని వేదికగా తీసుకొని ఇక ముందైనా ఆయన మారినట్టయితే సంతోషించే వాళ్ళలో మనమే ముందుంటాం. అంతేగాని ఏదో మాట వరుసగా ఇప్పుడు అన్నాను కానీ చిరంజీవి అయితే నాకేం కావాలి. మరి ఈ రామ్ చరణ్ని మొట్టమొదటిసారిగా చాలా దారుణంగా విమర్శించిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆ మాట మనం అనకూడదు కానీ దారుణంగా విమర్శించి ఈనాటి ఇష్ట కాదు అనేటువంటి పద్ధతుల్లో మిగతా మాటలు ఎలా తలుచుకోలేదు. ఈ రోజుల్లో జర్నలిస్టులు కూడా చాలా దూరంగా వెళ్ళిపోయి లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్గా అంతకుమించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. కానీ దారుణంగా విమర్శించాడు రామ్ చరణ్ని. కానీ ఈరోజు రామ్ చరణ్ గారి మనసులో కూడా ఏవైనా ఉన్నట్టయితే దయచేసి అపార్థం చేసుకోవద్దు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడాడన్నమాట. దీని వెనుక నేను అనుకుంటున్నాను నాగార్జున గారు ఉన్నారు అనుకుంటాను. చిరంజీవి గురించి ప్రస్తావన నాగార్జున గారికి రామ్ గోపాల్ వర్మ గారికి మధ్య వచ్చి ఉంటుంది. పిచ్చోడా అంటే ఇద్దరు నాగార్జున మాట్లాడుతున్నట్టుగా మధ్యలో మైక్ తీసుకుంటూ ఉండరా నన్ను మాట్లాడినవురా అన్నారు. అది గమనించే ఉంటారు చాలా మంది ప్రేక్షకులు. నాగార్జున మాట్లాడుతుండగానే మైక్ లాక్కున్నాడు. అప్పుడు మామూలుగా ఆయన బయట ఓపెన్ అప్ మన నాగార్జున గారు ఓపెన్ అయ్యారు. మరి ఉండరా నన్ను మాట్లాడి అన్నారన్నమాట. అంత చనువు ఉంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య దగ్గర సంభాషణలు జరిగి బహుశా నాగార్జున గారి తాలూకు ఒక 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 1% ఆయన తాలూకు ప్రేరణ కూడా ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాగార్జున ఫంక్షన్లో నాగార్జున సాక్షిగా ఈ విధంగా ఆయన మాట్లాడడం అన్నది మాత్రం దీన్ని తాత్కాలికమే. ఇవి ఎలా ఉంటాయంటే బుద్భుత ప్రాయము నీటి బుడగ ఎంతసేపు ఉంటుందో రామ్ గోపాల్ వర్మ తాలూకు మాటల్లో నిజాయితీ కానీ నిలకడ కానీ అంతేసేపు ఉంటుంది. దీన్ని మనం ప్రత్యేకించి మాట్లాడవలసిన అవసరం లేదు, మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు చిరంజీవి రామ్ చరణ్ గారు అయితే అసలే రామ్ చరణ్ గారు ఈ ప్రస్తావనకి రారు, టూ యంగ్. చిరంజీవి గారు వదిలేశారు. ఇప్పుడు దీని గురించి ఎన్నో తర్జన భర్జనలు, వాదోపవాదాలు యండమూరి వీరేంద్రనాథ్ విషయంలో కానీ, రామ్ గోపాల్ వర్మ విషయంలో కానీ, ఈ నాగబాబు ఇత్యాది వర్గం అంతా చాలా వాదోపవాదాలు జరిగిన తర్వాత దే లెఫ్ట్ ఇట్. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు పట్టించుకోరు అన్నమాట. నీ కాళ్ళు పట్టుకుంటానన్నా పట్టించుకోను, లేదు నీ జాతి నీచుడు చిరంజీవి అన్నా పట్టించుకోడు. రెండింటికి కూడా ఈక్వల్గా స్పందించేటువంటి ఆ స్థాయికి వెళ్ళిపోయాడు చిరంజీవి. చిరంజీవికి ఉన్నది ఏంటంటే ఈరోజు టాలీవుడ్లో నెంబర్ 1గా చెప్పుకుంటున్నారు. ఆయన బ్రతికినంత కాలం కూడా నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకోవడమే. తర్వాత ఆయన ఉపన్యాసాల్లో మాట్లాడుతూ ఎవరో ఒక జర్నలిస్టు నన్ను పృథ్వీరాజ్ కపూర్తో పోల్చారు అన్నారు. అది మన టీవీలో చెప్పుకున్నాం, మనమే చెప్పుకున్నాం, నేనే చెప్పాను. అక్కడ హిందీలో పృథ్వీరాజ్ కపూర్ ఉన్నాడండి,
ఆయనకేమో ఆ, రాజ్ కపూర్ కొడుకు, రణధీర్ కపూర్ కొడుకు, శశి కపూర్ ఏమో బ్రదరు, అలాగా షమ్మి కపూర్ బ్రదరు. చూస్తే పృథ్వీరాజ్ కుటుంబంలో అందరూ కూడా నటులే. మళ్ళీ అంత స్పాను, అంత గ్రూప్, అంత ఒక సామ్రాజ్యం, నటీనటుల సామ్రాజ్యం అంతా అక్కడ కరీనా కపూర్తో సైతం ఉంది. అలాగే ఒక నట సామ్రాజ్యం చిరంజీవి గారి కాంపౌండ్లో కూడా ఉంది అని చెప్పి చిరంజీవి గారిని పృథ్వీరాజ్ కపూర్ గారితో పోల్చింది నేనే మన ఛానల్లోనే గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు ఈ సందర్భంగా చెప్తున్నానంటే చిరంజీవి గారు ఆ స్థాయిని, ఆ స్థానాన్ని కడవరకు నిలబెట్టుకునేటువంటి దృక్పథంతో ఈ తాటాకు చెప్పుళ్ళకి ఆయన స్పందించడం అనేటువంటి నమ్మకం నాకు ఉంది. ఏది ఏమైనా సరే మాటంటూ మాట అన్నాడు కనుక, ఓ మంచి మాట అన్నాడు కనుక ఆ మాట కనీసం ఎన్నాళ్ళు మరి నిలకడగా ఉంటుందో, ఎన్నాళ్ళు నిజాయితీగా ఉంటాడో, ఎన్నాళ్ళు తన మాట తన విలువించుకుంటాడో. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు కీప్ యువర్ వర్డ్, హౌ కెన్ యూ డిమాండ్ ది రెస్పెక్ట్ ఫ్రమ్ ది అదర్స్? అంతే కదా. మీ మాట మీరు గౌరవం ఇచ్చుకోకపోతే బయట వాళ్ళ నుంచి మీరు ఎలాగండి గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు? రామ్ గోపాల్ వర్మ గారు, ఒక క్షణం ఆలోచించండి. అందువల్ల దిస్ ఇస్ ఆల్ ఒక పబ్లిసిటీ స్టంట్. ఆయన ఇట్లాంటి జిమ్మిక్స్ చేయడంలో ఆరితేరిన దిట్ట. దీని వెనక 1% కాకరే కాదు అని కాదు, కానీ నాగార్జున గారు కూడా చిరంజీవి గారిని ఒక అన్నయ్యలా చూసుకుంటున్నాడు కనుక ఆ పెద్ద ఆయన మనసు బాధపడడం అది మంచిది కాదు. మనకు సర్వముఖంగా క్షమాపణ చెప్పుకుంటే బాగుంటుందనే మాట ఒక చెప్పు ఉండొచ్చు. ఆ ఆ తాలూకు ప్రేరణతో ఇది చెప్పవచ్చు. ఇది నా తాలూకు వ్యక్తిగతమైన అభిప్రాయం. సార్ ఫ్యూచర్ లో వీళ్ళ కాంబినేషన్ లో ఏమైనా సినిమా వచ్చే అవకాశం ఉందా? చిరంజీవి గారు అండ్ రామ్ గోపాల్ వర్మ గారు కాంబినేషన్ లో, అంటే దానికి ఇది ఏమన్నా చెప్ప రాసి పెట్టుకోండి. రామ్ గోపాల్ వర్మ ఫ్రీగా సినిమా తీస్తానన్నా నాగార్జునే చేయడు, చిరంజీవి గారు ఏం చేశారండి? ఒక జర్నలిస్ట్ ప్రశ్న వేశారు నాగార్జున గారిని, మీరు గమనించారు లేదు? ఏమంటే భవిష్యత్తు అన్నమాట. మరి ఎన్ని కుదరాలి కదా, మా ఇద్దరికి తగ్గ కథ కావాలి, అన్ని సమకూరాలి. అది ఇలాంటి వెయిట్ అండ్ సీ అన్నారన్నమాట. నాగార్జున గారే వెయిట్ అండ్ సీ అన్నప్పుడు చిరంజీవి గారు ఎలాగండి రామ్ గోపాల్ వర్మ గారితో సినిమా చేస్తారు? ఇంకెవరైనా చేస్తారంటే ఒకవేళ పోనీలే చేస్తారేమో అనేటువంటి ఒక భ్రమలో మనం నమ్మొచ్చు, కానీ చిరంజీవి ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి చేయరు. మేక్ ఇట్ ఎస్ గ్రాంటెడ్. నోట్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.